అయోధ్య రామాలయంలో కానుకల దుర్వినియోగానికి సంబంధించిన ప్రకంపనలు ఆలయ ట్రస్టును తాకాయి. రామాలయం ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాలు రాజీనామా చేశారు. అంతకుముందు చంపత్రాయ్ డ్రైవర్తో పాటు ఆయన సన్నిహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అయోధ్య పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో నగదు లెక్కింపు సిబ్బంది, నగదు లెక్కింపు విభాగాధిపతి, ఆ ప్రక్రియను పర్యవేక్షించిన ఓ విశ్రాంత బ్యాంకర్, రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ డ్రైవర్, ఆయన సన్నిహితుడు రమాశంకర్ యాదవ్ ఉన్నారు. భక్తులు సమర్పించిన నగదు కానుకలను ఆలయం బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ముందే పక్కదారి పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలో యూపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. సిట్ నివేదిక ఆధారంగానే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై దొంగతనం, నమ్మక ద్రోహం, మోసం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. కానుకలు, విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు మొదలైనట్లు చెప్పారు. బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని యూపీ సీఎం హెచ్చరించారు.